హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి హిస్టరీ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అండి. ఒకసారి ఈ పేపర్ని అయితే బాగా గమనించండి. సో ఈ పాటికి మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్గా, ఒక మోడల్ పేపర్గా అయితే చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, క్విక్ రివిజన్కి అయితే పనికి వస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా 10 మార్క్ క్వశ్చన్స్ కానీ, 5 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో నుంచి డెఫినెట్గా అయితే మీకు రేపు జరిగే ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన క్వశ్చన్స్ పేపర్స్ నుంచి చాలా మట్టుకు అంటే 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ ఇలా రావడం అయితే జరిగింది. సో చాలామంది కమెంట్ చేశారు. ఆ కమెంట్ కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి. అక్కడ అదేంటంటే మీరు మీ లెక్చర్స్లో మీకు సజెస్ట్ చేస్తారు ప్రీవియస్ పేపర్స్ని బాగా క్విక్ రివిజన్ చేయమని. ఎందుకంటే ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచే మనకు మ్యాక్సిమం రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఎస్సీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రీవియస్ పేపర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. దాంతోపాటు కుదిరితే ప్రజెంటేషన్ ఎంతవరకు చేస్తున్నారు ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో ఇంకా ఏంటంటే ఈ మొత్తం క్వశ్చన్ పేపర్లో మీరు ఈ క్వశ్చన్స్ ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటే ఆ 30లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 25 చేశారనుకోండి, సో మ్యాక్సిమం అప్ టు మీ ఒక మార్క్ రీచ్ అయినట్టు అనుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే ఇవన్నీ రివైజ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కొంతవరకు ఇదితే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బికమ్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.